అలానే గురువుగారు త్రేతాయుగానికి, కలియుగానికి ఉన్నటువంటి తేడా ఏంటో వివరిస్తారా అండి? త్రేతాయుగము, కలియుగము 2 కూడాను ఒకటిగానే చెప్పుకోవచ్చు. అంటే ఈ కలియుగంలో మనకొచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను త్రేతాయుగంలో రాముల వారు చూపించాడు. ఎట్లా చూపించాడు అంటే, ఒక భగవంతుడు మానవ ఆకృతి ధరించి భూమి మీదకి వచ్చి ఒక మానవుడు, సామాన్యమైనటువంటి మానవుడు ఎలా బ్రతకాలి మొత్తం కూడాను చూపించినటువంటి తత్వం రామతత్వం. మన కలియుగంలో లెక్క వేసుకుంటే కూడా మనం ఎట్లా బతకాలి అనేది మనకు తెలుసు అన్న భావనలో ఉన్నామే తప్ప పూర్తిగా తెలియదు. అది తెలియాలి అంటే రామాయణం చదవాలి. ప్రతి ఒక్కరూ కూడా రామాయణం, వాల్మీకి రామాయణాన్ని గనక చదివి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మనము రాముడు ఆదర్శప్రాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎట్లా అంటే, ఉదాహరణకు రాముడు, మనము తీసుకుంటే తండ్రి ఏదైనా చెప్తే నాకు అన్నీ తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేది, ఈ భావంతో మనం మాట్లాడుతాం. కానీ రాముడు అలా కాదు. తండ్రి ఒక మాట చెప్పాడు అంటే తప్పకుండా మీ ఆజ్ఞ శిరసావహిస్తాను, పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పింది పాటించాలి అనేది రాముడు చూపించాడు కదా. ఇకపోతే భార్యతో ఎలా ఉండాలి, భార్య లేకపోతే మనకి ఇవాళ భార్య పుట్టింటికి వెళ్ళగానే ఇంకొకళ్ళని తెచ్చుకునే రోజులు కనపడుతూ ఉన్నాయి. ఆమె పుట్టింటికి 4 రోజులు పుట్టింటికి వెళ్తే చాలు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకొని చేసేది, లేదు విడాకులు ఇస్తే ఇంకొకళ్ళని చేసుకునేది, భార్య చనిపోతే ఇంకొకళ్ళని చేసుకునేది, ఇటువంటివి కనపడుతూ ఉన్నాయి. కానీ రాముడు అలా కాదు. సీతాదేవి తన పక్కన లేకపోయినా సరే తన మనస్సులోనే అలానే నిలుపుకొని 14 సంవత్సరాలు ఆమె అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసే ఉన్నారు చక్కగా. తర్వాత వచ్చేసి రావణాసురుడు తీసుకోపోయినప్పుడు ఇద్దరికి బాధ కలిగిన ఒకరి మనసులో ఒకళ్ళు ఉన్నారు. అలానే ఒకవేళ విడిపోయే సందర్భం రావద్దు, ఒకవేళ వచ్చినా ఒకరి మనసులో ఒకళ్ళు ఉండి కలవాలి అనే చూపించినటువంటి తత్వం సీతారామతత్వం. ఇలా చూసుకుంటే భార్యాభర్త ఎలా ఉండాలి, భార్య లేనిదే భర్త ఏ పూజ చేయకూడదు కదా. అంటే పెళ్ళయి ఉంటే భార్య లేనిదే భర్త ఏ పూజ చేయకూడదు అనర్హుడు. అందుకే మనం ఏం చేస్తాం, ఒకవేళ భార్య ఇప్పుడు భర్త అమెరికాలో ఉంటాడు, భార్య ఇండియాలో ఉంటుంది. భార్య పూజ చేయాల్సి వస్తే టవల్ వేసుకొని చేస్తుంది, భర్త చేయాల్సి వస్తే తన జాకెట్ ముక్క ఏదైనా దగ్గర పెట్టుకొని చేస్తారు. అలానే అప్పుడు కూడా రాముడు ఆయన సీతమ్మ వారు బంగారు సీతను పక్కన పెట్టుకొని యాగం చేశారు. అలా వారి ఇరువురు ఉండి ధర్మాన్ని ఆచరించాలి అని చూపించినటువంటి తత్వం. అంటే ధర్మానికి కూడా ఖచ్చితంగా భార్యాభర్త కలిసే చెయ్యాలి. ఏ చిన్న పుణ్యకార్యం చేసినా భార్యాభర్త కలిసి ఉండాలి, కలిసే చెయ్యాలి అని చూపించినటువంటి తత్వం రామతత్వం. అంతేకాకుండా రాముడు ఇక సీతను వెతకడానికి వెళ్తున్న సమయంలో కూడా ఈ హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరినీ కలుస్తున్నప్పుడు ఆయనకు సేవ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా నా సేవకులుగా భావించలేదు ఆయన ఎప్పుడూ కూడా. వారితో మర్యాదపూర్వకంగానే నడుచుకుంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారి సలహాలని కూడా విని వీలైతే పాటిస్తూ చేస్తూ ఉన్నటువంటి తత్వం రాముడు. అంటే మన కింద వాడిని ఇవాళ మనం తీసివేస్తాం. కింద మన ప్యూన్ ఉన్నాడనుకో, రారా నువ్వేందే నాకు చెప్పేది, నాకు తెలీదా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మాటలు బాస్ మాట్లాడుతాను. అక్కడ రాముడు అలా మాట్లాడలే. ఎంత చిన్నవాడైనా సరే ఖచ్చితంగా తన మాట వినాలి, తను చెప్పేది వినాలి, ఫస్ట్ విని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈ విధమైన తత్వాన్ని చూపించాడు రాముడు. ఇలా అడుగడుగు రాముడు చేసిన పని మొత్తం కూడాను మానవాళికి దగ్గర సంబంధమే ఉంది. కలియుగానికి ముఖ్యంగా అన్నదమ్ములు, తమ్ముడి మాట కూడా విన్నాడు రాముడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒక తల్లి పిల్లలు కాదు మరి కదా. రామలక్ష్మణులు ఇద్దరు ఒక తల్లి పిల్లలు, కానీ ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇవాళ ఒక తల్లి పిల్లలు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాం, ఆస్తి కోసం కొట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకా దేనికోసం కొట్టుకుంటున్నాం. తల్లిని నీ దగ్గర ఉంచుకో, తండ్రిని నా దగ్గర ఉంచుకో అని వాళ్ళిద్దరిని విడదీసి మరీ చేస్తున్నాం. ఇట్లా రకరకాల అసభ్యకరమైనటువంటి పనులన్నీ మనం చేస్తున్నాము. కానీ అక్కడ అలా చేయలేదు వాళ్ళు. ఒక తల్లి పిల్లలైనా మనం కొట్టుకుంటున్నాము, కాకపోయినా వాళ్ళు ఎంత కలిసి ఉన్నారు ఆ భావన చూపించాడు. అలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని చెప్పేసి
ఆయన చూపించాడు. ఒక తల్లి పిల్లలం కాకపోయినా మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నాము చూపించారు. ఇవాళ చూస్తే లక్ష్మణుడి లెక్క సీతాదేవి అలా చూసుకుంటే లక్ష్మణుడికి సీతాదేవి ఎట్లుంటుందో కూడా తెలియదు. ఆమె పాదాలు మాత్రమే తెలుసు. ఓ తల్లిగా భావించి పాదాలు, లక్ష్మణుడు ఏదైనా మాట్లాడాల్సి వస్తే సీతాదేవి యొక్క పాదాలు చూస్తూనే మాట్లాడాడే తప్ప ఇట్లా చూసి డైరెక్ట్ మాట్లాడలేదు. మరి ఇవాళ అంటే ఎవరిని ఎలా భావించాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, వారు అడిగిన దానికి ఎట్లా సమాధానం చెప్పాలి, నొచ్చుకోకుండా, మనసు నొచ్చుకోకుండా, మళ్ళీ ఎంతవరకు ఎట్లా సమాధానం చెప్పాలి మొత్తం కూడా చూపించినటువంటి రామతత్వం. చివరికి రావణాసురుడితో మాట్లాడాల్సి వచ్చినా కానీ రాముడు శత్రువు అయ్యి ఆయన అంత ఇబ్బంది పెట్టినా కానీ రాముడిని, ఆ శత్రువుని కూడా నేను క్షమిస్తాను, నువ్వు నన్ను శరణు వేడుకో అని చెప్పేసి చెప్తే కాదు అని చెప్పేసి, రాక్షసత్వం కదా అయింది, కాదు అని రాముడి మీద యుద్ధానికి దిగితే అప్పుడు ఆయన పరాక్రమాన్ని చూపించాడు. యుద్ధ విద్యలో ఆయన ఎంత బాగా అంటే ప్రతి విద్య నేర్చుకోవాలి గురువు దగ్గర, నేర్చుకున్నాడు. ఇకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే గురు శిష్య సంబంధం గురించి చెప్పాలంటే విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకొని వెళ్తాను అంటే తండ్రి చెప్తే రాముడు వెళ్ళిపోయినాడు. అప్పటి వరకు పాదాలు పూల మీద నడిచినటువంటి పాదాలు అవి, అయినా కానీ విశ్వామిత్రుడు చెప్పాడు అని చెప్పేసి విశ్వామిత్రుడు గురువుగా భావించి తండ్రి చెప్పాడు, విశ్వామిత్రుడు కూడా చెప్పాడు, నాతో రమ్మని చెప్పాడు అని చెప్పేసి తండ్రి చెప్పాడు అని చెప్పేసి విశ్వామిత్రుడిని గురువుగా భావించి అలా వెళ్ళిపోయినాడు. గురువుని ఒక్క మాట అనలేదు. ఎంత దూరం అండి, ఇంకా ఎక్కడి దాకా వెళ్ళాలి, ఏ ప్రశ్నలు వేయలే. గురువు ఎక్కడ ఆగితే అక్కడ ఆగాడు, ఎంత దూరం నడిస్తే అంత దూరం నడిచాడు. అప్పటి వరకు రథాల మీద కింద అసలు నడక తెలియనటువంటి రాముడు, రథాల మీద తిరిగినటువంటి రాముడు అడవుల్లో పట్టుకొని గురువుని ఆశ్రయిస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నావు, ఏ ప్రశ్న లేదు. అంటే గురువుకి ఎదిరించి మాట్లాడకూడదు, గురువుని ప్రశ్నించకూడదు, గురువు ఎట్లా చెప్తే అలా నడుచుకోవాలి అని గురు శిష్య సంబంధాన్ని కూడా చూపించినటువంటి వాడు రాముడు. ఇక్కడ చూడండి అన్ని కలియుగంలోకి సంబంధించే ఉన్నాయి. తండ్రి మాట, భార్యాభర్తలు, మనకంటే చిన్నవాళ్ళని, గురు శిష్య సంబంధం, ఏది తీసుకున్నా రామాయణంలో కలియుగానికి సంబంధమై ఉన్నాయి. అది రామతత్వం. అందుకే అటు రాముడి కాలానికి ఇటు మన కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన్ని కనుక ఆదర్శప్రాయంగా తీసుకొని కనుక ఉన్నట్లయితే ఈ కలియుగంలో మనం ధర్మ మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా రాముణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నట్లయితే, అందుకే రామ కళ్యాణాలు చేస్తూ, రామాయణం చదువుతూ, రామకోటి రాస్తూ చేస్తూ ఉన్నట్లయితే మనలో ఆ సత్ప్రవర్తన కలుగుతూ జీవితం సుఖంగా ఉంటుంది.